గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయము చాలా వేగంగా వెళుతుంది కనుక చదువుకున్న వాక్యములోంచి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాము. అపోస్తులైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి కొన్ని మాటలు సంఘానికి తెలియపరచడం జరిగింది. దేవుని మాటలు ఎల్లప్పుడూ ఎంతో బలమైనవి. దేవుని మాటలు మన ఆత్మలను బలపరచగలిగినవి. హల్లెలూయా. ఈ మాటలు మనము వినినప్పుడు వాటిలో ఉన్నటువంటి సారాంశాన్ని మనము గ్రహించగలిగితే దేవునికి ఇష్టమైన భక్తులుగా ఈ భూమి మీద మనం కూడా బ్రతకగలం. దేవుడి దివ్యమైన గ్రంథాన్ని మన చేతికి ఎందుకు ఇచ్చారంటే, ఈ దైవ సన్నిధిలోనికి దేవుడు మనలను తన పరిశుద్ధాత్మ ద్వారా ఎందుకు ఆహ్వానించారంటే,
బైబిల్ గ్రంథములో ఉన్న భక్తుల జీవిత చరిత్ర దేవుడు ఎందుకు మనకు వ్రాయించిచ్చారంటే మనం కూడా వారి వలె భక్తి పరులము కావాలన్నది దేవుని యొక్క ఆశయం అన్నది. హల్లెలూయ. దేవుడు మనకు ఇచ్చిన వాటితో పోలిస్తే దేవుడుకు మనం ఇచ్చేయి ఎప్పుడును తక్కువే, కొంచెమే, అల్పమే, అవి స్వల్పమే. ఏదో మనం ఇస్తామని దేవుడు తీసుకోవాలని ఈ భూమి మీద ఈ పరిచర్యలు ప్రారంభించబడలేదు. కానీ ఈ దివ్యమైన గ్రంథములో ఉన్న భక్తుల యొక్క జీవిత చరిత్రను మనం చదువుతున్నప్పుడు, వాక్యము ద్వారా ఆ సత్యాలను మనం గ్రహించుచున్నప్పుడు మనము కూడా దేవునికి ఇష్టలైన భక్తుల వలె బ్రతకాలన్నది దేవుని యొక్క ఆశ. మరి ఆయన ఆశకు తగినట్లుగా మనము జీవించలేకపోతున్నాము. అనేక విషయములలో దేవుణ్ణి బాధపరుస్తున్నామేమో. అయినప్పటికీ కృపగల దేవుడు, జాలిగల దేవుడు మన జీవిత కాలాన్ని ఇంకా పొడిగిస్తూ, మన ఆయుష్కాలాన్ని దేవుడు పెంచుతూ, మన మీదకు రావలసిన కీడులెన్నిటినో ఆయన తప్పించుచు సజీవులకు దేవుడై ఉన్నారు గనుక సర్వ శరీరులకు దేవుడైన దేవుని సన్నిధిలో మనము సజీవులుగా ఉండి ఆయన ఆరాధించే కృప దేవుడు మనకు దయచేస్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ చదువుకున్నటువంటి శ్రేష్టమైన వాక్య భాగము మరొకసారి మనం చూస్తే, శిక్షా ఫలము పొందుటకు మీరు సహించుచున్నారు, దేవుని కుమారులుగా మిమ్మును ఆయన చూచుచున్నాడు. శిక్షా ఫలము, ఈ రెండిటిని పరిశీలించి చూస్తే శిక్షకు ఏముందంట? ఒక ఫలం ఉందంట. ఈ భూమి మీద దేవుని నమ్మిన నాటి నుండి నమ్మకముందు జీవితాన్ని ప్రక్కన పెడితే, దేవునిని నమ్మిన తర్వాత, దేవుని విశ్వసించిన తర్వాత, దేవుని యొద్దకు వచ్చిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, నమ్మి బాప్తిసం తీసుకున్న తర్వాత, దేవునితో కలిసి ఈ పరిచర్యలో మనము నడుస్తూ ఉన్నప్పుడు మన విశ్వాస జీవితంలోనికి, మన వ్యక్తిగత జీవితంలోనికి, మన భక్తి జీవితంలోనికి అనేకమైనటువంటి రకములైన శ్రమలు, శోధనలు, బాధలు, వ్యాధులు, కరువులు, కష్టాలు, నిందలు, అవమానములు, వ్యతిరేకతలు, అసమాధానము, అప్పులు, రుణబాధలు, ఇలా ఎన్నిటినో మనము అనుభవిస్తున్నాము. చాలాసార్లు మన హృదయము మనల్ని ప్రశ్నించే విషయం ఏమిటంటే, ప్రార్థన చేస్తున్నావు కదా, నీకెందుకు శ్రమలు వస్తున్నాయి? మందిరానికి వెళుతున్నావు కదా, నీ శ్రమలు ఎందుకు తొలగిపోలేదు? నీకు ఆరోగ్యం ఎందుకు చేకూరలేదు? నీ అప్పులెందుకు తీరలేదు? నీకు ఉద్యోగం ఎందుకు రాలేదు? నీకు మేలులు ఎందుకు జరగటలేదు? ఎందుకు అద్భుతాలు చూడలేకపోతున్నావని మన హృదయమే మనల్ని పలు విధములుగా ప్రశ్నించవచ్చు. ఇంకా ఇరుగు పొరుగు వారు కూడా కొన్ని సందర్భాల్లో, ఇంత భక్తి చేశావు, ఎన్నో ఏండ్లుగా దేవుణ్ణి నమ్ముతున్నావు, ఇప్పటికీ నీ ఏడుస్తూనే ఉన్నావు, బాధపడుతూనే ఉన్నావు, కానీ నీ బ్రతుకులో ఏ మేలు నువ్వు ఎందుకు చూడలేదని ఎంతోమంది మనల్ని ప్రశ్నించవచ్చు. మనలో దేవుడు ఏ మేలు చేయట్లేదని మనకు అనిపించవచ్చు. దేవుని వలన నువ్వు ఎందుకు దీవించబడలేదని లోకం ప్రశ్నించవచ్చు. వీటన్నిటికి రెండిటికి దేవుని వాక్యం ఇస్తున్న సమాధానము ఇదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే అక్కడ వాక్యాన్ని చూడండి ఒకసారి. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. ఎప్పుడైతే మీరు దేవునిలో శిక్షను అనుభవిస్తున్నారో దానికి ఫలమును కూడా మీరు ఒక రోజున అనుభవిస్తారు. హల్లెలూయా. శోధనలు ఎప్పుడు అనుభవించారో దీవెనలు కూడా మీరు అనుభవిస్తారు. బాధలు ఎప్పుడు అనుభవించారో బహుమతులు కూడా మీరు పొందుకుంటారు. వాక్యం ఎంత క్లియర్గా, తేటగా, అయ్యో నేను శ్రమ పడిపోతున్నాను, దేవుణ్ణి నమ్మినా నాకు బాధలు తగ్గలేదు, మందిరానికి వెళ్ళినా నా శ్రమలు తొలగలేదు, నా అప్పులు తీరలేదు, నా ఆరోగ్యము కుదుటపడలేదు, నా కుటుంబ సభ్యులు మారలేదు, అసమాధానంతో బ్రతుకుతున్నాను అని ఎన్నోసార్లు మనకు అనిపించిన దేవుడు అంటున్నారు, నాలో నడుస్తూ
నాతో జీవిస్తూ నా యందు భయభక్తులు కలిగి ఉన్న మీరు ఒకవేళ శిక్ష నొందునను, శ్రమ పడుచున్నను, వాటి ఫలము మీరు ఒక రోజున తప్పక అనుభవిస్తారు. హల్లెలూయా. శ్రమలున్నప్పుడే ఆశీర్వాదాలు కూడా ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. చాలామంది దేవునిలోనికి వచ్చి ఏవేవో మేలులు కలుగుతాయని ఆశించి దేవుని మందిరములు కనిపెట్టి చూచి వారు కోరిన కార్యాలు వారి జీవితంలో జరగలేకపోయినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొన్ని గృహాలకు మేము వెళ్ళినప్పుడు, ఏమండి ఈ మధ్యకాలంలో మీరు అసలు ఆరాధనకే రావటం మానేశారు, ఏమైంది ఏమిటని అడిగితే, నేను రాను, నా భార్య రాదు, నా పిల్లల్ని పంపను, ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి మేము వస్తున్నాము, మేము అడిగిన మేలు దేవుడు చెయ్యలేదు, మా బ్రతుకు ఇంకా శ్రమల్లోనే నలిగిపోతున్నాము, శ్రమల్లోనే కృంగిపోతున్నాము, బాధల్లోనే కృంగిపోతున్నామని ఎంతోమంది దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజంగా మన జీవితంలో కూడా చూస్తే ఏ ఒక శ్రమలు, ఏ ఒక బాధలు మనతోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. మరొక ప్రక్క దేవుడు కూడా మనతోనే ఉన్నానని ఆయన ఎల్లప్పుడూ ధైర్యము చెప్తూనే ఉన్నారు. హల్లెలూయా. శ్రమలు విస్తరించిన మనం ప్రార్థన మానలేదు, శ్రమలు విస్తరించిన మనం దేవుని సన్నిధికి మానలేదు, బాధలు విస్తరించిన కన్నీటి ప్రార్థన మానలేదు, బైబిల్ చదవటం మానలేదు, మందిరానికి రావడం మానలేదు, దేవుని కానుకిచ్చుట మానలేదు, ఉపవసించుట మానలేదంటే దాని అర్థము ఇవన్నీ మానక మనం కొనసాగిస్తున్నామంటే దేవుడు మనతో ఉన్నాడని అర్థము. స్తోత్రం. ఒకవేళ దేవుడే మనతో లేకపోయి ఉంటే విస్తరించిన బాధలను బట్టి, విస్తరించిన శ్రమలను బట్టి కృంగిపోయి దేవునికే దూరం అయిపోదుమేమో. శ్రమలు వచ్చి దేవునికి దూరం చేయాలని చూచిన ఆ శ్రమలు పట్టుకునే దేవునితో మనము నడుస్తున్నాము. అందుకే ప్రభు అంటున్నారు, ఎన్ని శ్రమలు ఉన్నాయో నీకన్ని బహుమానాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ శ్రమలలోంచి మనము విశ్వాసములో నుండి పడిపోకుండా దేవునితో నడవగలిగితే ఆయన ఇచ్చే బహుమానం ఒక రోజున తప్పక మనము పొందుకుంటాం. ఇంకా క్రిందకి చెప్పబడిన మాట ఏంటంటే, శిక్షా ఫలము పొందుటక మీరు సహించుచున్నారు, దేవుని కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నారు. దేవుడు ఆయన మనల్ని ఎలా చూస్తున్నారంట? శ్రమ నొందుచున్నవారు దేవుని కంటికి ఎలా కనబడుతున్నారంటే ఆయన కుమారులుగా కనబడుతున్నారంట. అంటే శ్రమ లేని వారు దేవుని కుమారులు కాదు. ఇంకా క్రిందకి చదివితే, తండ్రి శిక్షింపని కుమారుడెవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, శ్రమలలో పాలు పొందుచున్నారు, ఇబ్బందులలో పాలు పొందుచున్నారు, బాధలలో పాలు పొందుచున్నారు. వీళ్ళందరూ ఎవరంట? దేవుని కుమారులంట. దేవుని కుమారులకు ఈ భూమి మీద శ్రమలు కొద్దిగానో ఎక్కువగానో మొత్తం మీద ఉండక మానవు. శ్రమలు లేకుండా, బాధలు లేకుండా, ఇబ్బందులు లేకుండా ఎవరు సుఖముగా బ్రతుకుతున్నారో వారు దేవుని పిల్లలు కాదంట. అంటే ఇందును బట్టి మనం తెలుసుకోవలసిన, గ్రహించవలసిన విషయం ఏంటంటే, నాకు శ్రమలున్నాయని నేను గ్రహిస్తే నేను దేవుని బిడ్డను అయ్యున్నానని నమ్మవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. శ్రమలు లేకుండా నెమ్మదిగా బ్రతుకుతున్నామంటే కనుక వారు దేవుని పిల్లలు కానే కాదంట. అంటే ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చిన మీకు ఇంకా శ్రమలు, బాధలు, వ్యాధులు, కరువులు, కష్టాలు, మరలా చెప్తారు, అప్పుల బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇంకా మనతోనే ఉంటున్నాయంటే, ఆరోగ్య సమస్యలు కూడా మనల్ని బాధిస్తున్నాయంటే, ఆర్థిక సమస్యలు కూడా మనల్ని కృంగదీస్తున్నాయంటే, ఈ శ్రమలో మనం నలిగిపోతున్నామంటే మనం ఎవరమంట? దేవుని కుమారులమంట. హల్లెలూయా. సుఖముగా, నెమ్మదిగా, ఏమన్నా నీకు బాధలు ఉన్నాయమ్మా అని అడిగితే నాకే బాధలు లేవు అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ అలాగే ఎవరైనా ఉంటే వారు దేవుని పిల్లలు కాదంట. ఇంకా క్రిందకి చదువుదాం చూడండి. మీరు శిక్షలో పాలు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాలేరు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయుండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
వాక్యములో పౌలు గారి ద్వారా దేవుడు ఎంత చక్కని మాట వ్రాయించారు చూడండి. ఎలాగన్నారు మరొకసారి చూద్దాం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు కదా. శరీర సంబంధముగా జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పిల్లలు లేరు అని ప్రార్థన చేసి కనుక్కున్న తల్లిదండ్రులు, అల్లారు ముద్దుగా ఉయ్యాలలో వేసి ఆడించి పాలించి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఎప్పుడో ఒకప్పుడు బిడ్డ మీద ఒక చిన్న దెబ్బ అయినా వేయకుండా ఎవరైనా పెంచుతారా? అలా ఎవరైనా పెరిగిన వాళ్ళు కనుక ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అమ్మ ఎప్పుడు నన్ను చిన్న దెబ్బ వేయలేదు, నాన్నెప్పుడు చిన్న దెబ్బ కొట్టలేదు, నా అంతటా నేనే చెట్లాగా ఎదిగిపోయాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరము లేము. వారి కోపం వచ్చినప్పుడు కొట్టారు, బాధ కలిగినప్పుడు వాళ్ళని బాధ పెట్టినప్పుడు ఒక దెబ్బ కొట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి తల్లిదండ్రులు ప్రేమించినట్ట ప్రేమించలేనట్ట? ఒక దెబ్బ వేశారు, ప్రేమ లేనట్ట? కొంచెం కోపంగా మాట్లాడారు, ప్రేమ లేనట్ట? లేదు లేదు. కోపగించుకున్నను దెబ్బ వేసినను వారికి ఏమున్నది? ప్రేమ ఉన్నది. అంటే ఇప్పుడు దేవుళ్ళలో మనం కొనసాగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, కానుకిస్తున్నాం, అయినా మన జీవితంలో కొన్ని శ్రమలు, శోధనలు, బాధలకు దేవుడు అనుమతిస్తున్నారంటే దేవునికి మన మీద ప్రేమ లేనట్ట, ప్రేమ ఉన్నట్ట? చాలాసార్లు మనం ఏమని ఉంటాం, శ్రమలు ఎక్కువగా వచ్చినప్పుడు, దేవునికి నా మీద కొంచెమైనను జాలి లేదే, దయ లేదే, ఎక్కడ నెమ్మదిగా నన్ను ఉండనివ్వట్లేదే, ఏంటి ఎంత ప్రార్థన చేసినా ఏదో ఒక శ్రమ నన్ను తరుముతూనే ఉందే, ఒక సమస్య తీరిందని అనుకునే లోపు, ఊపిరి పీల్చుకునే లోపు మరొక శ్రమ వచ్చి పడిపోతుంది నా మీద. నాలాంటి మనిషి బ్రతకటం ఈ భూమి మీద అవసరమా? చావందరికీ వస్తుంది కానీ నాకు రావట్లేదే అని చావును కోరుకున్న రోజులు కూడా మన జీవితాల్లో ఉన్నాయి కదా. అంటే అప్పుడు దేవుడు కఠినాత్ముడయ్యాడా? దేవుని ప్రేమ మనకు అర్థం కాలేదేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎంత సవివరముగా మనతో మాట్లాడుతున్నారు చూడండి వాక్యము ద్వారా. అమ్మ కోప్పడి తిట్టినా, నాన్న బాధ కలిగి కొట్టినా వారికి ప్రేమ లేనట్టు కాదు. వారు శిక్షించారు, వారికి ఎందు మనం ఏమి కలిగి ఉన్నాము? భయభక్తులు కలిగి ఉన్నాము, వారికి ఏమో ప్రేమ ఉంది. దేవుడు కూడా తల్లిదండ్రుల కంటే ఎన్నో కోట్ల రెట్లు గొప్ప ప్రేమ గల దేవుడై ఉన్నాడు. నమ్మిన వారి బిగ్గరగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. దేవుని ప్రేమకు ఎవరి ప్రేమ సాటి రాదు. ఇంతకీ వాక్యము చెప్పుచున్న సారాంశం ఏంటంటే, తల్లిదండ్రులు కొట్టినను తిట్టినను వారి యందు ఎలాగైతే భయభక్తులు మనం కలిగి ఉన్నామో, ఆత్మలకు దేవుడై ఉన్న వారికి కూడా, మన ఆత్మలకు కాపరి అయి ఉన్నటువంటి దేవుని కూడా మనం ఏమై ఉండాలంట? ఎలా బ్రతకాలి? అక్కడ ఇంకా ఒక మాట ఉంది. ఆత్మలకు తండ్రి అయిన వానికి ఎలాగా? మరి ఎక్కువగా అమ్మకు భయపడి బ్రతికిన దానికంటే, నాన్నకు భయపడి బ్రతికిన దానికంటే, ఒక యజమానికి భయపడి బ్రతికిన దానికంటే, లోకానికి భయపడి బ్రతికిన దానికంటే, అప్పుల వాళ్ళకి భయపడి బ్రతికిన దానికంటే మరి ఎక్కువగా మన ఆత్మలకు కాపురి అయిన దేవునికి ఎక్కువగా భయపడి లోబడి బ్రతకాలంట. దేవునికి స్తోత్రం. ఎలా బ్రతకాలి? దేవునికి లోబడి బ్రతకాలి. ఏమొచ్చినను, శ్రమలు వచ్చినను, బాధలు వచ్చినను, కష్టములు వచ్చినను, దేవునిలో ఉన్న కొన్ని నష్టాలు తప్పక కలుగుతాయి. నష్టాలు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి. ఇది దేవుని వారసత్వం. ఆయనను దేవుని విడిచిపెట్టకుండా ఆయనతో నడిచిన వారు మాత్రమే నిత్య జీవరాధ్యాన్ని ఒక రోజున తప్పక చూస్తారు. హల్లెలూయా. ఈ శ్రమలు నేను భరించలేను, సహించలేను. యేసుతో నడుస్తుంటే నాకు శ్రమలు వస్తున్నాయి, మందిరానికి వెళుతుంటే శ్రమలు వస్తున్నాయి, ప్రార్థన చేస్తుంటే శ్రమలు వస్తున్నాయి, బాప్తిసం పొందిన తర్వాత శ్రమలు వచ్చాయి, బైబిల్ చదువుతుంటే శ్రమలు వస్తున్నాయి, ఉపవాసాలు చేస్తుంటే శ్రమలు వస్తున్నాయి, దేవుని కానుకిస్తుంటే శ్రమలు వస్తున్నాయి అని దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇన్ని చేసిన ఆ శ్రమల గుండా నడిచిన వాళ్ళే ఒక రోజున మోక్ష రాజ్యాన్ని చేరుకొనగలుగుతారు. హల్లెలూయా.
అంతవరకు మనం చేయవలసిన పని ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయనకు లోబడి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ప్రసంగి భక్తుడు కూడా ఒక చివరి అధ్యాయములు చివరి మాటలో ఒక చక్కని మాట వ్రాయించారు చూడండి. ప్రసంగి గ్రంథము చివరి అధ్యాయము 12వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి, ఇదే విధి, వేరే దారి లేదు. ఇదంతయు వినిన తర్వాత, అంటే బైబిల్ ఆదికాండ గ్రంథము నుంచి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము చివరి వరకు చదివిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, అంతే. దేవునికి స్తోత్రం. భయం అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? భయము దేవుని దగ్గరకు తీసుకొస్తుంది, భక్తి ఆయనకు తృప్తిని కలిగిస్తుంది. భయమున్నవారు ఎన్ని పనులున్నను ఆరాధనకు కానీ, స్వససాలకు కానీ, దేవుని పరిచర్యకు కానీ, స్తుతి కూడికకు కానీ, దేవుని పని ఎప్పుడు జరిగిన వాళ్ళు రాక మానరు. మన జీవం గల దేవుని సంఘానికి దేవుడు గొప్ప పరిచర్య ఇచ్చారు. హల్లెలూయా. శుక్రవారం పరిచర్య ఇచ్చారు, శనివారం పరిచర్య ఇచ్చారు, ఆదివారం పరిచర్య ఇచ్చారు, నెలలో మొదటి గురువారము సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఇచ్చారు. అప్పుడప్పుడు తప్పక కొన్ని స్తుతి కూటాలు కూడా జరుగుతున్నాయి, యానివర్సరీ జరుగుతున్నాయి, కోత పండుగలు జరుగుతున్నాయి, క్రిస్మస్ పండుగలు జరుగుతున్నాయి. ఎంతో ఘనమైన పరిచర్య దేశములు ఈ సంఘం ద్వారా దేవుడు జరిగిస్తున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నను, ఎలాంటి పనుల భారం ఉన్నను, కొన్నిసార్లు శరీర బలహీనతలు ఎదురైనను తప్పక దేవుని దగ్గరికి రాక చెప్పండి మానరు. భయం ఉంటే దేవుని దగ్గరికి రాకుండా ఎవరు ఉండలేరు. భయం ఏం చేస్తుందంటే దేవుని దగ్గరికి తీసుకొస్తుంది. భక్తి ఏం చేస్తుందంటే దేవునికి మన మీద ఇష్టాన్ని కలగజేస్తుంది. సమయం అవుతుంది కాబట్టి వేగంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. బైబిల్లో కొందరు భక్తులు ప్రార్థన చేస్తే చేసిన ప్రార్థన చేసినట్టుగా నెరవేరిపోయింది. హల్లెలూయా. యెహోషువ ప్రార్థన చేస్తే ఏం జరిగింది? సూర్య చంద్రులు ఆగిపోయారు. ఒక రోజంతా సూర్యుడేమో అస్తమించలేదంట, చంద్రుడేమో ఉదయించలేదంట. అయ్యాలోను లోయలో సూర్యుడు, గిబియోనులో చంద్రుడు అలా నిలిచిపోయినట్లుగా యెహోషువ గ్రంథములో వ్రాయబడిన మాట. భూమి మీద ఒక భక్తుని ప్రార్థన అక్షరాల నెరవేరిన రోజు అది. ఒకసారి మీరు చూస్తారా? యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 10వ అధ్యాయం 12వ వచనం, క్షమించండి 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ దినమున యెహోషువ యెహోవాకు ప్రార్థన చేస్తున్న, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఇంకా క్రిందికి అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమును నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యెహోషువ ప్రార్థన ఏమైంది? అక్షరాల నెరవేరింది. ఏది భక్తుడు అడిగితే అది దేవుడు చేశారు. ప్రకృతి కాలచక్రమే ఒక 24 అవర్స్ ఆగిపోయిందంట. కాలము స్తంభించిపోయింది అని దీని అర్థం. అంటే ఒక 24 గంటలు సూర్యుడు అలాగే ఉండిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు.
చీకటి పడలేదు, రోజు గడవలేదు. ఎందుకు యెహోషువ ప్రార్థనకు దేవుడు అంతటి అద్భుతాన్ని చేశారంటే, యెహోషువ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక. ఇంకా వేగంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. సింహాల బోనులో దానియేలు ఉన్నట్లు ఒక రాత్రంతా ఆ సింహాల గుహలో ఉండి తెల్లవారి బయటకు వచ్చినట్లు మనకు తెలుసు. మరి సింహములు దానియేలుకు ఏ హాని చేయలేదంటే దాని అర్థం ఏంటంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక. ఇప్పుడు దానియేలుకు వచ్చింది శ్రమ కాదా? సింహాల బోనులో ఉండటం అనేది శ్రమ కాదా? శ్రమే. అయినను ఆ భక్తునికి వచ్చిన శ్రమలో దేవుడు ఏమై ఉన్నారు? తోడై ఉన్నారు. అంటే భక్తులకు శ్రమలు వచ్చిన దేవుడు ఏముంటారు? తోడుగానే ఉంటారు. మనం భయపడాల్సిన పని లేదు. దేవుడు సిగ్గుపరచరు. దానియేలు భక్తుడు కాకపోయి ఉంటే ఖచ్చితంగా సింహాలకు ఆహారమై ఉండేవాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు గనుకనే అగ్నిగుండములో పడినను వారు బయటికి రాగలిగారు. అంటే వారిని బయటికి తీసుకొచ్చింది దేవుని హస్తమే అయినా దేవుడు వారిలో చూచింది దేవుని యందు భయభక్తులు వారు కలిగి ఉండట. దేవునికి స్తోత్రం. అంటే బైబిల్ గ్రంథములో శ్రమలు రాని వాళ్ళు ఎవరూ లేరు. ఆ శ్రమ నుండి దేవుడు తప్పించకుండా ఉండలేదు. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. భక్తులకు ఎవరికి శ్రమలు రాకుండా ఉండలేదు. ఆ శ్రమల నుండి దేవుడు తప్పించకుండా ఉండలేదు. మనము భక్తులమైతే, మనము ప్రార్థన పరులమైతే, మనము దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన మీద ఆధారపడితే మనకి ఎన్ని శ్రమలు వచ్చినను దేవుడు తప్పక తోడయుండి వాటన్నిటి నుండి దేవుడు మనలను నిశ్చయముగా విడిపించగలిగిన సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. ఇప్పటికే చాలా వాటి నుండి మనల్ని దేవుడు బయటికి తీసుకొచ్చారు. ఇందాక సిస్టర్ మేరీ గారు చెప్పారు, 40 లక్షల రుణభారము నుంచి, అంతేనండి, 20 లక్షల రుణభారము నుంచి దేవుడు ఏం చేశారు? బయటికి విడిపించారు. హల్లెలూయా. దేవుడు ఇలాగూ ఎన్నో ఘనమైన కార్యాలు మన జీవితంలో ఆయన నిరంతరము చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడైనా మన జీవితంలో మన ప్రార్థన నెరవేరలేకుండా ఉండిపోయిందంటే మనలో ఎక్కడైనా భక్తి కానీ, విశ్వాసము కానీ, విధేయత కానీ, భయభక్తులు కానీ మనలో ఏమన్నా తక్కువగా ఉన్నాయేమోనని మనం సరిచూసుకుంటే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలన్నిటిని ఒక రోజున తప్పక నెరవేర్చగలిగిన సమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథములో ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 31 అధ్యాయము 19 వచనం. కీర్తన గ్రంథం 31:19. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. ఈ మాట మనం తప్పక నమ్మాలి. ఇది మన కొరకే దేవుడు వ్రాయించారు. ఇది ఎవరి కోసమో కాదు, నమ్మితే నీ కోసమే. హల్లెలూయా. నమ్మితే తప్పక నువ్వు మేలు చూస్తావు. ఏంటి మాట అంటే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. ఏ మేలు? దాచి ఉంచిన మేలు. ఎవరి కోసం దాచి ఉంచిన మేలు? అమ్మా, గుండెల మీద చెయ్యేసుకుని దేవునితో చెప్పొచ్చు మనం, నా కొరకు నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. దేవుని వెంబడిస్తున్న నీ కొరకు, జీవం గల దేవుని సంఘ పరిచర్యలో నిలిచిపోయిన నీ కొరకు, ఎన్ని వచ్చిన ఉపద్రవములు వచ్చిన ఈ సంఘాన్ని యేసయ్య పాదాలు విడిచిపెట్టకుండా ఉండినందుకు నీకు దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. దేవుడు నీకు మేలు సిద్ధపరిచి ఉంచారంట. ఆ మేలు ఎంతో, ఆయన దృష్టికే ఎంతో గొప్పదైతే మరి నీ దృష్టికి అది ఇంకెంత గొప్పదై ఉండాలో.
హల్లెలూయా. ఇంకా మనం ఏం మేలు చూస్తాములే, నేడు రేపు రాకడ రాబోతుంది, కోయిట పరిస్థితులన్నీ మునుపున్నట్టు ఇప్పుడు లేవు, జీవితం అంతా అయోమయంగా తారుమారుగా ఉంది, ఇంకా నేను ఏ మేలు చూస్తానని అవిశ్వాసపడకు. లోక పరిస్థితులు ఎలా తారుమారుగా ఉన్నా నీ పక్షాన నిలిచిపోయిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన తప్పక ఎలాంటి కార్యమైనను ఎలాంటి పరిస్థితుల్లోనైనను ఎంత జీవితం సుతమిక్కలకు వచ్చేసి ఇంకా కాసేపు కూసేపు మన జీవితం అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో కూడా ఆయన అద్భుతాన్ని చేయగలిగిన సమర్థుడైన దేవుడు. నమ్మిన వారి బిగ్గరగా చప్పట్లు కొట్టేది దేవుని నామమున మహిమపడదామా. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని సన్నిధిని వెంబడిస్తూ ఉంటే, మోకాళ్ళ ప్రార్థన కలిగి ఉంటే, దేవుని సన్నిధిని వెంబడిస్తే, ఆరాధన చేస్తుంటే, పాటలు పాడుతుంటే, వాక్యం వింటుంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన కానుకలు ఇస్తుంటే, ఆయన పరిచర్యలో పాలు పంపులు పొందుతుంటే, నీ కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు, ఆ మాట చెప్పాలి మీరు, ఆయన నీ కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆ గొప్ప మేలు త్వరలోనే నువ్వు చూడబోతున్నావు. నమ్మండి, నమ్మండి. ఇంకా ప్రభు చెప్పారు కింద ఇంకొక మాట, నరుల ఎడల నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఒకటి కాదంట, 2 మేలులంట. దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు. దాచిన మేలు ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసు. సిద్ధపరిచిన మేలు త్వరలోనే నువ్వు పొందుకోబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పరిస్థితులు ఎలా మారిపోతున్నా, నిజం చెప్తున్నాను, కొన్నిసార్లు పరిస్థితులు ఎలాగ ఉంటాయంటే, నా జీవితం ఇంక ఈ రోజుతో అయిపోయింది, ఈ 2024తో నా జీవితం అయిపోయింది, అసలు 2023 బాలేదు, 24 బాలేదు, 25 ఎలాగుంటుందో తెలియదని సంవత్సరాలను మనం ఇలాగ అంచనాలు వేసుకుంటూ ఉంటాము. మీరు చూడాల్సింది 2024ని, 23ని, 25ని కాదు. దాచి ఉంచిన మేలు నీ జీవితములో అనుగ్రహించబోతున్న యేసయ్య వైపు నువ్వు చూడగలిగితే, యేసయ్య వైపు నువ్వు చూడగలిగితే సంవత్సరాలు ఎన్నో వస్తూ ఉంటాయి, ఎన్నో పోతూ ఉంటాయి. సంవత్సరాల వైపు చూడొద్దు. నీ స్థితిని మార్చగలిగిన, నీ కన్నీరు తుడవగలిగిన, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వగలిగిన, నువ్వు పొందిన శ్రమలకు ఆశీర్వాదం విడుదల చేయగలిగిన దేవుని వైపు మనం చూద్దాము. ఖచ్చితంగా దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలులు మనం పొందుకుంటాం. ఇదే బలిపీఠం ఎదుట నీ కన్నీటికి తగిన గొప్ప సాక్ష్యాన్ని ఒక రోజున ఇక్కడ నువ్వు ఖచ్చితంగా చెప్తావు. ఆ సాక్ష్యం వినిన వారందరూ విస్మయం పొందుతారు, ఈ బిడ్డ జీవితంలో దేవుడు ఎంత అద్భుతం చేశాడా అని. హల్లెలూయా. నిన్ను వెక్కిరించి ఎగతాళి చేసిన నోర్లు కూడా ఒక రోజున ఖచ్చితంగా ముయ్యబడతాయి. దేవుడు నిన్ను తప్పక ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుంటారు. అట్టి మహాకృప దేవుడు అందరికీ దయచేయునుగాక. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలయ్యా. తల్లిదండ్రులు మమ్మల్ని శిక్షించినను, కోపగించుకునను, ఒక దెబ్బ వేసినను నాయన, వారిలో ప్రేమ లేనట్టు కాదు ప్రభువా. అలాగే మీ యందు మేముంటూ శ్రమలు పొందుచున్నాను, బాధలు అనుభవిస్తున్నాను, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, రుణవారములు, ఆరోగ్య బలహీనతలు అనుభవిస్తున్నాను. మా మీద మీకు ప్రేమ లేనట్టు కాదు ప్రభువా. తండ్రి, ఎన్ని శ్రమలో అన్ని దానములు, బహుమానములు ఉన్నాయని ఈ రోజున వాక్యము ద్వారా మీరు తెలియపరిచినందుకు వందనాలు. మా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ మీ యందు మేము భయభక్తులు కలిగి ఉండటానికి సహాయం చేయండి. నీ సన్నిధిని, నీ పాదాలు ఎప్పుడు విడిచిపెట్టకుండా బ్రతికినంతకాలం మీ పరిచర్యలోనే బ్రతకడానికి, మీ సేవ చేస్తూ బ్రతకడానికి, నిన్ను ఆరాధిస్తూ బ్రతకడానికి, నీ వాక్యాన్ని ప్రకటిస్తూ బ్రతకడానికి, నిన్ను స్తుతించుచూ బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభువా, మేము చదువుకున్న వాక్య భాగములో దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని వ్రాస్తారు తండ్రి. నిజమేనాయన, ఆ గొప్ప మేలులు ఈ జీవం గల దేవుని సంఘములో రానున్న దినములు నిశ్చయముగా మీరు చేయబోతున్నందుకు స్తోత్రాలు, మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు. మీరు చేయబోయే కార్యాలు ఎవరును ఆపు చేయలేరు ప్రభువా. మీరు చేసే కార్యాలు ఆపు చేయటానికి ఎవరికి శక్తి చాలదు యేసయ్యా.
మీకు స్తోత్రాలు. నీ కార్యములు నీ పిల్లలు పొందుకొని నీ బలిపీఠం మీదుట గొప్ప సాక్ష్యాలు చెప్పే కృప దయచేసి నానాటికి ఈ పరిచర్య నీరు కట్టిన తోట వల్లే ఫలింపులోని తీసుకొచ్చి మహిమనొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.